ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు రాజకీయ రంగు పులుముకుంటుంది. 38 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దు అంటూ రాజయ్యపేట మత్స్యకారులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తుంటే పట్టించుకునేవారే కరువయ్యారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా బతకడం కోసం మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా చేస్తున్న అలుపెరగని పోరాటానికి రాజకీయ పార్టీల మద్దతు కరువవుతోంది. అసలు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటులో రాజకీయ పార్టీల ప్రమేయం ఏంటి? అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం రాజయ్యపేట సహా పరిసర గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఏపీఐఐసి రాజయ్యపేటలో 453 ఎకరాల భూమిని సమీకరించింది. ఆ భూమిని ప్రస్తుతం నిర్మాణానికి ఇవ్వటంతో వేగంగా పనులు జరుగుతున్నాయి. భూములను తీసుకున్న సమయంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పలేదని, ఇతర పరిశ్రమల ఏర్పాటు మాత్రమే చేస్తామని చెప్పటంతో భూములిచ్చామని, కానీ ఇప్పుడు ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ 38 రోజులుగా రాజయ్యపేట గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి అంగీకారం తెలిపారు. ప్రభుత్వం మారటంతో అధికారంలోకొచ్చిన కూటమి బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు పనులు కూడా వేగంగా జరిగేలాగా చర్యలు చేపట్టడంతో వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. పరిశ్రమల స్థాపన జరుగుతుండటంతో అసలు విషయం బయటపడింది. ఇప్పటికే హెటెరో డ్రగ్ పరిశ్రమ వల్ల సముద్రంలో కాలుష్యం పెరిగిపోయి మత్స్య సంపద పూర్తిగా నాశనమైపోవడంతో పాటు సముద్ర తీరంలో ఉన్న మత్స్యకార గ్రామాల్లోని ప్రజలు ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నామని బల్క్ డ్రగ్ పార్క్ వద్దని ఆందోళన చేయటం మొదలుపెట్టారు. గత 38 రోజులుగా జరుగుతున్న రాజయ్యపేట మత్స్యకారుల ఆందోళన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కిడ్నీ పౌలు వచ్చిన కానీ వెళ్ళిపోతున్నాను. ఉన్నా కదండి అక్కడ హెట్రో కంపెనీ అంటది. హెట్రో కంపెనీ వల్ల వాటర్ పొల్యూషన్ అయిపోయి ఇంకా కీళ్ళ నొప్పులు, క్యాన్సర్లు, ఇలాగ పక్షవాతాలు, కిడ్నీ వ్యాధులు వచ్చేసి ఇంకా బోలు ఇబ్బందులు పడిపోతుండే. ఒక్క పేట రావడంలోని కొవ్వొత్తి ఎలాగైతే నీళ్ళు గారిపోతుందో శరీరాలలో అలా నీళ్ళు గారిపోతున్నాయి అందరికీ. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వటంతో పాటు ఫైల్స్ ని క్షణాల్లో క్లియర్ చేస్తుండటంతో వివిధ డ్రగ్ కంపెనీలు కార్యాలయాలతో పాటు పరిశ్రమల ఏర్పాటు కూడా చేసేస్తున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేసినా విఫలమైంది. హోంమంత్రి వాహనాన్ని సైతం రాజయ్యపేట మత్స్యకారులు అడ్డుకున్నారు. అంతేకాకుండా జాతీయ రహదారిని 4 గంటలకు పైగా దిగ్బంధించారు. ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనను సీరియస్ గా తీసుకున్నారు. హోంమంత్రిని మత్స్యకారులు అడ్డుకున్న తరువాత మళ్లీ మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. జాతీయ రహదారిని దిగ్బంధించిన తరువాత రాజయ్యపేట సహా 8 గ్రామాల్లో వేల మంది పోలీసులను కవాతు చేయిస్తూ మత్స్యకారులకు భయం కలిగేలా చేస్తున్నారు అధికారులు. దీంతో మత్స్యకారులు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం అధికార పార్టీ నుండి ప్రతిపక్షాల చేతుల్లోకి రోజు రోజుకి వెళ్లిపోతున్నట్టు కనిపిస్తోంది. హోమ్ మినిస్టర్ అనిత గారికి మేము ఎన్నోసార్లు ఫోన్ చేయడం, చెప్పడం, వస్తానండు. ఆవిడ ఆఫీస్కి వెళ్ళడం, అమ్మ వచ్చిన కంపెనీ బల్క్ స్టాక్ నుంచి మన హెటెరో వల్లే మా జీవితాలు పోయి మళ్ళీ రసమైన అసహ్యమైన కంపెనీ తెచ్చి పెడుతున్నారు మీరు. బల్క్ స్టాక్ అంటే మాకు తెలీదు, తెలియని వాళ్ళకి అంత ఈ దేశాల్లోని తీసేని కంపెనీ అమాయక పేదల కాడ తెచ్చి పెడుతున్నారు. మాకు ఏ తీరుగా బతకమంటున్నావు తెలియదు, ఎలా బతకమంటున్నావు అని అడిగితే నేను సీఎంతో మాట్లాడతాను, కళ్యాణ్ గారితో మాట్లాడతానని వచ్చి మాకు హామీలు ఇస్తానని మాట చెప్పకంటేనే ఆవిడ ఇట్టాచారుగా 2 మాకు మాత్రం బల్క్ డ్రగ్ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో మాకు వద్దు. ఈ ముందు హెటెరో కంపెనీ వచ్చే నానా పోవాదలు పడుతున్నాము. దానివల్ల మా మత్స్యకారులు క్యాన్సర్లో, కిడ్నీ వ్యాధులు, అలాగే ఊపిరితిత్తులు, అన్ని వ్యాధులు వచ్చి మా మత్స్యకారులు నష్టపోయిపోయినా, అలాగే మా సముద్రంలో కూడా జీవన ఉపాధి కూడా నష్టపోయింది బాగానా. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు రాజయ్యపేట వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకోవటంతో ఆ ఉద్యమంలోకి వైసీపీ ఎంటర్ అయ్యింది. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ను పరిశీలించడానికి వచ్చిన మాజీ సీఎం జగన్ ను కలిసిన రాజయ్యపేట మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తున్నామని, తమకు మద్దతుగా ఉండాలని కోరటంతో జగన్ సూచనలతో వైసీపీ బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా
రాజయ్యపేట గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపింది. ఈ నెల 22వ తేదీన ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు చలో రాజయ్యపేటకు పిలుపునివ్వటంతో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న ఉద్యమం ఏ స్థాయిలో ముందుకు వెళుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సహా ఉత్తరాంధ్రలోని కీలకమైన వైసీపీ నాయకులు చలో రాజయ్యపేట వెళ్లటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పోలీసులు చలో రాజయ్యపేటకు ఎలాంటి పర్మిషన్ లేదు అని చెప్పటంతో వైసీపీ నాయకులు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో దాదాపుగా గత ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన వైసీపీ రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కును భుజాన వేసుకుని మద్దతుగా నిలబడి పోరాటం చేస్తే సముద్ర తీర ప్రాంతాల్లో నివాసముండే మత్స్యకారుల వర్గాల మద్దతు కూడగట్టుకోవచ్చని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వైసీపీ చెలో రాజయ్యపేటకు పిలుపునిచ్చినట్లు అర్థమవుతోంది. వైసీపీ వేసిన ప్లాన్ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.